బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 14 మినిట్స్ ఉంటుంది. కల్కి 2898 AD మూవీకి ఇది ప్రీలూడ్. యాక్చువల్లీ ఏంటంటే దీనికి రివ్యూ వీడియో చేద్దాం, ఆ తర్వాత డీటెయిలింగ్ వీడియో చేద్దాం అని చెప్పి అన్నయ్య అనడం వల్ల ఓకే అన్నాను. తీరా రివ్యూ వీడియో రెడీ చేసి స్కెడ్యూల్ కూడా చేసేసిన తర్వాత సడన్గా అన్నయ్య కాల్ చేసి రివ్యూ వద్దులేనన్న, డీటెయిలింగ్ వీడియో ఒకటి పూర్తిగా రెడీ చేసి అందులోనే మన ఒపీనియన్ని షార్ట్గా చెప్పేద్దాం అని చెప్పారు. ఆ మాట వినగానే నా రియాక్షన్ అయితే ఇలాగే ఉంది. అంటే వీడియో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి, స్కెడ్యూల్ చేసి ఎంత టైం వేస్ట్ అయింది చెప్పండి. ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి స్కెడ్యూల్ చేసిన ఆ వీడియోని డిలీట్ చేసేసి బజే వాయువేగం మూవీకి వెళ్ళి వచ్చి ఆ తర్వాత బుజ్జి అండ్ భైరవ డీటెయిలింగ్ వీడియోని రెడీ చేశా. వీడియో ఎండ్ వరకు చూడండి. మంచి డీటెయిల్స్తో పాటు ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, ఎప్పట్లాగే ఈ వీడియోకి ఒక 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అది కూడా పూర్తి చేసేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా హర్టింగ్గా ఉంది తెలుసా మీరు ఇలా చేస్తుంటే. సో మా కష్టానికి తగ్గట్టుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. వాయిస్ ఓలెట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మొదటిగా మనం బుజ్జి గురించి మాట్లాడుకుందాం. బుజ్జి గురించి నేను ప్రీవియస్గా గ్లిమ్స్ డీకోడింగ్ వీడియోలోనే చెప్పాను. ఐరన్ మ్యాన్కి జార్వస్, ఫ్రైడే ఎలాగో మన భైరవాకి బుజ్జి అలాంటిది అని చెప్పి. సో స్వయంగా ఆలోచించగల ఒక AI. యాక్చువల్లీ ఏంటంటే దీన్ని అయితే భైరవ తయారు చేస్తాడు, లేకపోతే భైరవకి దొరుకుద్ది అని అనుకున్నాను. కానీ నిజానికి దీన్ని రైడర్స్ తయారు చేశారు, తర్వాత బయట పడేశారు. ఆ తర్వాత భైరవకి దొరికింది ఇది. ఆల్సో బుజ్జికి ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వక్కర్లేదు. సిచ్యువేషన్ బట్టి తనకి తానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకొని డెసిషన్ తీసుకోగలదన్నమాట. అండ్ బుజ్జి ఈజ్ నాట్ బుజ్జి. అర్థం కాలేదు కదా? యాక్చువల్లీ బుజ్జి అసలు పేరు దాని బ్యాక్ సైడ్ ఉంటుంది BUZZ1 అని. దాని యొక్క కోడ్ అన్నమాట అది. కానీ భైరవాకి కనీసం స్పెల్లింగ్స్ కూడా చదవడం రాదు. దీన్ని చెప్పడానికే సెకండ్ ఎపిసోడ్లోని పిల్లాడిని వదిలేసిన తర్వాత భైరవ ఒక మాట అంటాడు, బుజ్జి నాకు సెంటిమెంటల్ స్పెల్లింగ్ కూడా రాదు అని చెప్తాడు. సో అందుకే వెనకనున్న ఆ కోడ్ని చూసి బుజ్జి అని చెప్పి పలుకుతాడన్నమాట. ఆల్సో BUZZ1 తను కూడా ఆ నేమ్తోని ప్రొసీడ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే బుజ్జి హ్యూమన్స్ యొక్క మూడ్ని కూడా తెలుసుకోగలదు. ఈ షాట్లో కనుక మనం చూసినట్టయితే భైరవ ఓవర్ కాన్ఫిడెంట్ అని, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ రాజన్ ఫ్రస్ట్రేటెడ్ అని వాళ్ళ మూడ్స్ని కూడా కనుక్కోగలిగింది. యాక్చువల్లీ ఏంటంటే కల్కి మూవీలో చూపించే టైం లైన్ కంటే ఈ యానిమేటెడ్ సిరీస్ అనేవి 2 years బ్యాక్ జరుగుతున్నట్టుగా చూపించారు. అంటే ఇట్స్ 2896 AD. అండ్ ప్రీవియస్గా బుజ్జి గ్లిమ్స్ వచ్చినప్పుడు ఒక డీకోడింగ్ వీడియో చేశాను కదా, అందులో చెప్పాను భైరవ ఒక బౌంటీ హంటర్ అయ్యి ఉంటాడు అని. అండ్ ఇట్స్ కన్ఫర్మ్డ్ విత్ దిస్ ప్రీలూడ్. అండ్ భైరవాకి ఒక గోల్ ఉంది, ఎలాగైనా బౌంటీస్ని పట్టాలి, కాంప్లెక్స్కి వెళ్ళాలి అని. ప్రాబ్లం ఏంటంటే కాశీలోని భైరవాకి అప్పులు తప్ప బైకులు, సైకిళ్ళు ఏవి ఉండవు. సో అందుకే నానా కష్టాలు పడుతూ ఉంటాడన్నమాట. కాంప్లెక్స్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటాడంటే కాంప్లెక్స్లో ఫ్రెష్ ఎయిర్, మంచి ఫుడ్ అండ్ లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది. అందుకే కాంప్లెక్స్ మెంబర్షిప్ పొందడానికి 1 million యూనిట్స్ సంపాదించడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం 2 పాయింట్స్ని గమనించవచ్చు. వరల్డ్ మొత్తం పొల్యూషన్తో మంచి గాలి, నీరు ఇవేవి దొరకకుండా చాలా దీన స్థితిలోకి పడిపోయింది అన్నట్టుగా ఉంటుంది. ఆల్సో కాంప్లెక్స్లో మాత్రమే అవన్నీ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫుడ్ అనేవి దొరుకుతాయి అని చెప్పారు. ఈవెన్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ రాజన్ కానీ, అలాగే రిక్షావాలా క్యారెక్టర్ కూడా ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు అవ్వటం వల్ల ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేస్తూ ఆక్సిజన్ మాస్క్ని పెట్టుకొని ఉన్నారు. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఫ్రెష్ మౌంటైన్ ఎయిర్ 500 యూనిట్స్కి అమ్మబడును అని చెప్పి అమ్ముతూ ఉంటాడు. మరి కలియుగం ఎండింగ్ అంటే ఇలానే ఉంటుంది. ఆల్సో ఇక్కడ వీళ్ళు ఏం పర్చేస్ చెయ్యాలి అన్న యూనిట్స్ని కరెన్సీలా యూజ్ చేస్తూ ఉంటారు. ఆల్సో వాళ్ళ చేతికి ఒక గ్యాడ్జెట్ ఉంటుంది, దాని ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ప్రెజెంట్ మనం స్మార్ట్ వాచెస్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే చేస్తూ ఉన్నాం కదా, కాకపోతే రేపు ఇది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా చూపించారు. సో కరెన్సీని యూనిట్స్ అనే ఎందుకు అంటున్నారు అంటే ఐ గెస్ ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ రీజియన్ అలాంటిది ఏం ఉండదు. అంటే ఇప్పుడు ఇండియాకి రూపీ, అమెరికన్స్కి డాలర్, రష్యాకి రూబెల్, ఇలాగా డిఫరెంట్ రీజియన్స్ ఉండవు. మొత్తం అంతా ఒకటైపోతుంది నాకు తెలిసి తర్వాత అన్నమాట. 2898 AD ఆ టైంకి వచ్చేసరికి అంతా ఒకటైపోతుంది. కాబట్టి
డాలర్, రూపీ, పౌండ్, రూబెల్ ఇలా కాకుండా సింపుల్‌గా యూనిట్స్ అని కరెన్సీని స్పెల్ చేస్తూ ఉండొచ్చు. ఆల్సో నెట్‌ఫ్లిక్స్‌లోని 'ఇన్ టైమ్' అని చెప్పి ఒక మూవీ ఉంటది. ఎప్పుడో చూసాను నేను, నాకు గుర్తు. అక్కడ వాళ్ళేంటంటే టైమ్‌ని కరెన్సీలా వాడుతూ ఉంటారు. ఆ మూవీ చూడండి, చాలా బావుంటుంది సినిమా కూడా. సో, అలాగే ఇక్కడేంటంటే యూనిట్స్‌ని కరెన్సీ కింద యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్‌లోని రెబెల్స్ అటాక్ చేస్తారు కదా! BUZZ-1 మీద. ఇక్కడ మనం ప్రీవియస్‌గా రిలీజ్ చేసిన టీజర్‌లో ఉండే యాక్టర్ పశుపతి గారిని మనం ఈ యానిమేటెడ్ సీరీస్‌లో చూడొచ్చు. పక్కన ఆ ఉంగరాల జుట్టుతో ఉండే పాప ఎవరో మనకు తెలీదు. కానీ ఈయన మాత్రం పశుపతి గారే. అండ్ ఆయన పైనాపిల్స్‌ని చూసి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అని అంటారు. ఆల్సో అక్కడ ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఫైనల్లీ ద రియల్ ఫుడ్ అని. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ కూడా ఉండదు. గాలే కాదు, ఫుడ్డు, వాటర్ ఏవి ఉండవన్నమాట. ఇంకొకటి, ఇక్కడ శంబల అనే పేరుని కూడా మెన్షన్ చేశారు. శంబల సిటీ కోసం మెన్షన్ చేశారంటే, శంబలకి దారి దొరికుంటాది అని అనుకుంటున్నాను. మేబీ అంటే కల్కి పురాణం ప్రకారం ఏంటంటే, కలి ప్రభావం బాగా పెరిగిపోయిన తర్వాత కల్కి శంబల సిటీలోని జన్మించి పరశురాముని దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకొని కలిని అంతం చెయ్యడానికని చెప్పి వస్తారు అని రాసుంది. ఆల్సో ఇంకొక థియరీ ప్రకారం ఏంటంటే, శంబల సిటీలోనే 7 చిరంజీవులు కూడా ఉంటారు అని చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ శంబల సిటీ కోసం వీడియో చేయమని మన ఫ్యాక్స్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన పీపుల్ అడుగుతూనే ఉన్నారు. నేను కూడా లాగ్ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు మాత్రం పక్కా చెప్తున్నాను మామ, కామెంట్స్‌లోని ఫ్యాక్స్ ఛానల్ లింక్ ఉంది. పిన్ చేసి పెట్టాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. కలి ప్రభావం గురించి, కల్కి యొక్క అవతారం గురించి, అలాగే శంబల సిటీ గురించి, ప్రతి దాని గురించి డీటెయిల్డ్‌గా కల్కి మూవీ వచ్చేలోపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే రెడీ చేస్తాను. సో, మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మాటిస్తున్నా, తప్పకుండా చేస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇంకా ఈ యానిమేటెడ్ సీరీస్‌లోని మనకొక స్టాచ్యూని కూడా చూపిచ్చారు. ఆ స్టాచ్యూ చూస్తే ఎలా ఉందంటే, కామికాన్ ఈవెంట్‌లోని మనకొక గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు, గుర్తుందా? అందులోని ఒక వ్యక్తిని మనకి చూపిచ్చారు. ఆయన బెంగాలీ యాక్టర్ అన్నమాట. సో, ఆయన స్టాచ్యూనే ఇది. మేబీ కమల్ హాసన్ గారి తర్వాత ఈయనే హెడ్ అనుకుంటా. ఆల్సో ఐ గెస్ 'బుజ్జి' గ్లింప్స్‌లో చూపిచ్చింది కూడా ఈయననే అనుకుంటా. నా డౌట్ ఏంటంటే, 'కల్కి సినిమాటిక్ యూనివర్స్' నుంచి వచ్చే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఈ 'కల్కి 2898 AD' అని చెప్పారు కదా! ఐ గెస్ పార్ట్ 1లో ఈయనే మెయిన్ విలన్ అయ్యుంటారు. ఆల్సో కమల్ హాసన్ గారు కూడా ప్రీవియస్‌గా ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. నేను ఈ మూవీలోని క్యామియో రోల్ ప్లే చేస్తున్నాను అని చెప్పారు. అంటే 'విక్రమ్‌లో' సూర్య గారి క్యామియోలా, 'పుష్ప' మూవీలోని ఫహద్ ఫాజిల్ గారి ఎక్స్‌టెండెడ్ క్యామియో లాగా కమల్ హాసన్ గారి క్యామియో మనకి 'కల్కి 2898 AD'లోని ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పార్ట్‌లో ఈయన మెయిన్ విలన్‌గా ఉండొచ్చు. నా గెస్ ఇలానే ఉంటాది అని అనుకుంటున్నా అంతే. జస్ట్ నా గెస్ అంతే ఇది. ఇంకొకటి, భైరవ ఇంట్రడక్షన్ దగ్గర మనకి సోమ అనే డ్రింక్‌ని చూపిచ్చారు కదా! గుర్తుందా? పురాణాల ప్రకారం ఏంటంటే, దేవతలు సోమరసం అనే ఒక పానీయాన్ని తాగేవారన్నమాట. దానికి రిసెంబల్‌గా ఇక్కడ సోమ అనే డ్రింక్‌ని పెట్టుండొచ్చు. ఇంకొకటేంటంటే, ఇక్కడ రివర్స్ పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ కాంప్లెక్స్ పైన ఒక గాడ్ సింబల్ ఉంది. అది ఎవరిదో ఏంటో సరిగ్గా అర్థం కావట్లేదు. మనకి మూవీలో ఏమైనా క్లియర్‌గా చూపించే ఛాన్స్ అయితే ఉంది. సో, మూవీ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఏమో, ఒకవేళ ట్రైలర్‌లోనే మనకి చూపిచ్చుంటే ట్రైలర్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఆల్సో ఈ రివర్స్ పిరమిడ్ షేప్‌ని కామికాన్‌కి ముందు రిలీజ్ చేసిన ఫ్రాంచైజ్ టీ షర్ట్స్ ఉన్నాయి కదా! వాటి మీద కూడా ఉందన్నమాట. మీకు గుర్తున్నట్టయితే ఇక్కడ ఇమేజ్ చూపిచ్చాను. గుర్తుందా? ఉండే ఉంటదిలే. అండ్ ఈ 2 ఎపిసోడ్స్‌లోని చాలా మీమ్ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి, గోకు వాయిస్ లైక్ అల్లు అర్జున్ గారి వాయిస్‌ని ఇమిటేట్ చేశారు ఒక వ్యక్తి, మీకు గుర్తున్నట్టయితే. ఏంటి కామెడీయా? దొబ్బేస్తున్నారా అని. ఇంకా అంటే దానికి రిఫరెన్స్‌గా తన వాయిస్‌ని పెట్టారు. జస్ట్ సరదా కోసమే పెట్టారు. ఫ్యాన్స్ మరి సీరియస్‌గా తీసుకొని ఓవర్‌గా పనికిమాలిన ఫ్యాన్ వార్స్‌ని స్టార్ట్ చేయొద్దు. ఇంకా ఇలానే చాలా మీమ్ రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మీరు గమనించినవేంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా లాస్ట్‌లోని బుజ్జి భైరవతో ఒక మాట అంటాడు. నీకు నాకు ఒక కామన్ పాయింట్ ఉంది అని. అదే కాంప్లెక్స్‌కి వెళ్ళటం. సో, అందుకే మాస్టర్ అండ్ సర్వెంట్ అని కాకుండా పార్ట్నర్స్ అని ఫిక్స్ అవుతారు. బుజ్జి కూడా పార్ట్నర్స్ అన్న పదం వినగానే ఇదేదో బాగుందే అని చెప్పి ఓకే అంటుంది. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. కామికాన్‌లో రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి, ఈ యానిమేటెడ్ సీరీస్‌కి, అలాగే అశ్వత్థామ గ్లింప్స్‌కి ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో ఎంతమంది గెస్ చేశారు? మీరు కరెక్ట్‌గా గెస్ చేసినట్టయితే యెస్, రాయా.
మొదట రిలీజ్ చేసిన గ్లింప్స్‌లోని రాయ తన అక్కతోని కంగారు పడుతూ అంటే అందరూ కంగారు పడి పరిగెడుతూ ఉంటే తన అక్క పడిపోయి ఉంటే తన అక్క పక్కన ఉంటాడన్నమాట రాయ. అండ్ ఈ యానిమేటెడ్ సీరీస్‌లోని తన అక్కతో ఉన్నట్టుగానే మనకి చూపిచ్చారు. ఇక్కడ తెలివిగా ఏంటంటే రాయ నేమ్‌ని ఈ సీరీస్‌లో మనకి మెన్షన్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఆల్సో కామన్ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి వీళ్ళ మధ్య. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్‌గా చెప్పడానికి రీజన్ ఇదే. ఇక్కడ రాయ చేతికి ఒక గ్లౌజ్ ఉంటుంది చూసారా? ఇందులోనే మనకి భైరవ స్టోన్ అనేది బయటకు తీస్తాడు. ఈ 2 గ్లింప్స్‌లోని అలాగే ఈ యానిమేటెడ్ సీరీస్‌లోని ఆ గ్లౌ అనేది చాలా సిమిలర్‌గా ఉంది. సో, అందుకే ఇంత స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతున్నాను అతనే రాయ అయ్యుంటాడని. ఇంకొకటి రాయ దగ్గర నుంచి భైరవ దోచేసిన ఆ స్టోనే అశ్వత్థామ స్టోన్ అని కొంతమంది అంటున్నారు. అది నాకు తెలిసి అశ్వత్థామ స్టోన్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ స్టోన్ కలర్ అనేది గ్రీన్ కలర్‌లో ఉంది. అశ్వత్థామ స్టోన్ ఏమో సూర్యుడిలా మెరుస్తూ ఉంటుంది. సో, డెఫినెట్‌లీ అదైతే అశ్వత్థామ స్టోన్ కాకపోవచ్చు. ఆల్సో ఆ స్టోన్ ఏంటంటే ఒక అడ్వాన్స్‌డ్ గ్యాడ్జెట్ లాంటిదన్నమాట. బుజ్జి చెప్తుంది ఈ పిల్లాడు ఒక ఆటోమేటిక్ క్వాంటమ్ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ సిస్టమ్‌ని తయారు చేశాడు అని. సో, అశ్వత్థామ స్టోన్ అయితే కాదు. ఆల్సో నాకు ఒక చిన్న థియరీ కూడా వచ్చింది. ఈ 3 లింక్ అవ్వడం వల్ల. ఇప్పుడు గాని అది చెప్పడం మొదలుపెడితే నన్ను బూతులు తిట్టుకుంటారు. ఎందుకంటే వీడియో ఇంకా లెంత్ అయిపోద్ది. ఎలాగో నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, నేను గమనించిన డీటెయిల్స్ అయితే ఇవే. మీరు ఆల్రెడీ చాలా డీటెయిల్డ్ వీడియోస్‌ని చూసేసే ఉంటారు ఈ పాటికి. కొత్తవి చెప్పానో లేదో నాకు తెలీదు. కాకపోతే బోర్ కొట్టించకుండా చెప్పాననే అనుకుంటున్నా. ఇంతకీ ఈ 2 ఎపిసోడ్స్ నాకు నచ్చాయో లేదో చెప్పలేదు కదా! నాకైతే పిచ్చగా నచ్చాయి మామ. ప్రభాస్ గారి టైమింగ్ చూస్తుంటే నాకు 'బుజ్జిగాడు' మూవీ టైమ్‌లో ఉండే ప్రభాస్ గారు గుర్తొచ్చారు. రీసెంట్ టైమ్స్‌లోని ఆయనను ఎక్కువగా సీరియస్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఈ సీరీస్ చూస్తుంటే 'కల్కి' మూవీలో ఆయన జోవియల్‌గా ఉంటారు అనైతే అర్థమవుతుంది. చాలామంది ఇలాంటి క్యారెక్టర్‌లో ప్రభాస్ గారిని మళ్ళీ ఎప్పుడు చూస్తామా అని చెప్పి వెయిటింగ్. సో, ఆ ఆశ ఇప్పటితో నెరవేరుతదనుకుంటా 'కల్కి' మూవీ ద్వారా. ఇంకా 'కీర్తి సురేష్' గారి వాయిస్ బుజ్జికి పెట్టడం ఇంకొక యాడెడ్ ప్లస్ పాయింట్. ప్రీవియస్‌గా 'బుజ్జి గ్లింప్స్' డీటెయిలింగ్‌లోనే చెప్పాను. ఐస్ క్రీమ్‌లో గులాబ్ జామ్ వేసుకొని తింటే ఎంత స్వీట్‌గా ఉంటదో అంత స్వీట్ ఉంది ఆ వాయిస్ అని. ఐ లవ్డ్ ఇట్. సో, ఫైనల్లీ అది మ్యాటర్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మిస్ అవ్వకుండా ఫ్యాక్ట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.